గట్ హెల్త్ అనేది మన టోటల్ బాడీని ఎట్లా డిసైడ్ చేస్తుంది? ఈ గట్ హెల్త్ అనేది మన మైండ్‌ని ఎట్లా డిసైడ్ చేస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి పొట్ట ఇబ్బందులతోటి వస్తారు. బట్ వెన్ హ్మ్. యూ యాక్చువల్లీ లుక్ ఎట్ వాళ్ళ డీటెయిల్స్ మనం వెళ్తే గనక దే ఆల్సో హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ ది బ్రెయిన్. అంటే బ్రెయిన్. బ్రెయిన్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ ఏదైనా కానీ దట్ ఈస్ వాట్ వి కాల్ ఏ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. అంటే మన బ్రెయిన్, మన పొట్ట, గట్ దే టాక్ టు ఈచ్ అదర్. 2 మాట్లాడుకుంటుంది. బోత్ వేస్. ఇట్స్ ఎ టూ హ్మ్. వే కమ్యూనికేషన్ అనమాట. సో అంటే మన అందుకే పొట్టను కూడా చిన్న మెదడు అంటాం. సో ఎందుకంటే పొట్టని చింద చిన్న మెదడు మెదడు అంటారు. అంటాం. ఓకే. సో ఎందుకు అంటే గనక సో మన పొట్టలో ఏదైతే జరుగుతుందో దట్ ఎఫెక్ట్స్ ఆర్ మూడ్ ఆల్సో. చాలామంది ఓకే. గమనించి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే టార్గెట్స్ ఉన్నాయి. హ్మ్. అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పొట్ట గడబడి చేస్తుంటుంది. అవును. లూజ్ మోషన్‌కి వెళ్ళాల్సి వస్తుంటుంది. ఆర్ ఓకే. తేన్పులు రావటం ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇయన్నీ ఎందుకంటే గనక పొట్టలో ఏం జరుగుతుందో ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ అవర్ బ్రెయిన్. దీనికి సైన్స్ కూడా ఉంది దానికి. హ్మ్. ఏంటి అంటే ఇప్పుడు మన నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్‌ని ఇంటెస్టైన్ కంట్రోల్ చేయడానికి కొన్ని నర్వ్స్ ఉంటాయి. సో ఇన్‌ఫాక్ట్ లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ ఈస్ కాల్డ్ వేగస్ నర్వ్ అంటాం. ఓకే. ఆ నర్వ్ ఏం చేస్తదంటే గనక బ్రెయిన్‌లో దాన్ని స్టిమ్యులేట్ చేయాల్సినన్ని కూడా ఎప్పుడు మనకి ఆకలేయాలి, ఎప్పుడు మనకి ఆకలి తగ్గిపోతుంది, తిన్న వెంటనే మనకి ఆకలి తగ్గుతుంది. అయన్నీ కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ చేస్తుంటుందనమాట. సో ఓకే. అందుకే మనకి ఆకలేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకు హ్మ్. తెలుస్తుంది? హ్మ్. బికాస్ ఆఫ్ దిస్ నర్వస్ సిస్టమ్ ద్వారానే. ఓకే. ఓకే. అలాగే మన బాడీలో ఈ న్యూరాన్స్ ఉంటాయి కదా! మన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఉంటాయి. హ్మ్. అట్లాగే మన ఇంటెస్టైన్‌లో కూడా ఆల్మోస్ట్ 500 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. సో దట్ కంట్రోల్ అవర్ టమ్మీ. సార్ న్యూరాన్స్ అంటే నేను ఎక్కువగా మెదడులో మెదడులో ఉంటాయి. ఉంటాయనే వింటాను. పొట్టలో కూడా పొట్టలో ఉంటాయా కూడా సార్? ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ 500 మిలియన్ న్యూరాన్స్ మన పొట్టలో ఉన్నాయి. ఓకే. మన ఇంటెస్టైన్‌లో ఉంటాయి. దట్ కంట్రోల్ ది మూవ్‌మెంట్స్ ఆఫ్ ది ఇంటెస్టైన్. ఓకే. సో మనం ఫుడ్ తిన్న వెంటనే అది స్టిమ్యులేట్ అవ్వటము, కంట్రోల్ చేయటం, కంట్రాక్ట్ చేయటం, రిలాక్స్ చేయటం, ఎలా చేయాలి, ఎలా మూవ్ అవ్వాలి, ముందుకెళ్ళాలి. ఫుడ్ తిన్నప్పుడు ముందుకెళ్ళాలి కదా! సో హ్మ్. దట్ ఫుడ్ హ్మ్. డైజెస్ట్ అవ్వటానికి. సో దాటికన్నీ కంట్రోల్ చేసేది న్యూరాన్స్. ఓకే. అలాగే నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. అది కాకుండా హార్మోన్స్ కూడా ఉంటాయి మన ఇంటెస్టైన్‌లో. హ్మ్. ఈ హార్మోన్స్ కూడా మన ఇంటెస్టైన్ కదలికని హెల్ప్ చేస్తుంటుంది. ఓకే. అట్లాగే అదే మన బ్రెయిన్ కూడా కంట్రోల్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంది. ఇట్స్ యాక్చువల్లీ కాల్డ్ ఎ మూడ్ స్టెబిలైజింగ్ హార్మోన్. సో సెరోటోనిన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ కూడా ఉంటుందన్నమాట. సో హ్మ్. సెరోటోనిన్ బాగా ఎక్కువ శాతం మన ఇంటెస్టైన్‌లో రిలీజ్ అవుతుంది.